వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. తెలంగాణలో 3 ఫారెస్ట్ బ్లాక్లను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గౌడిసెలపేట బాసర సర్కిల్లోని కొన్ని భూభాగాలు, అదే మండలంలోని గొల్లకోటలోని కొన్ని సర్వే నంబర్లలోని భూమి, రంగారెడ్డి జిల్లా ఆమనల్ రేంజ్ లో మాడుగుల మండలం నాగిల్లా 176 ఎకరాలను ఫారెస్ట్ బ్లాక్ గా ప్రభుత్వం రిజర్వ్ చేసింది. ఫారెస్ట్ బ్లాక్లను రిజర్వ్ చేయడం అంటే ప్రభుత్వాలు కొన్ని భూభాగాలను ప్రత్యేకంగా అటవీ భూభాగంగా గుర్తించి వాటిని సంరక్షిత అటవీ ప్రదేశాలుగా ప్రకటించడం. దీనివల్ల ఆ ప్రాంతంలో అటవీ సంపద, వృక్ష, జంతు, జీవ వైవిధ్యం పరిరక్షించబడతాయని చెప్పవచ్చు. అయితే ఇందుకు ఈ ఫారెస్ట్ బ్లాక్ రిజర్వ్ చేయడం ఎందుకు అవసరం అంటే పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాలను కాపాడడం వల్ల వాతావరణ సమతుల్యత, క్లైమేట్ బ్యాలెన్స్ అనేది కాపాడబడుతుందని చెప్పొచ్చు. సెకండ్, జీవ వైవిధ్య పరిరక్షణ, అటవీ జీవజాలాన్ని అంటే వృక్ష, జంతువులు వాటిని సంరక్షించడానికి సహాయపడుతుంది. థర్డ్ వన్, పరిసర కాలుష్య నివారణ, అటవీ ప్రాంతాల నాశనం వల్ల గాలి కాలుష్యం, సాయిల్ ఎరోజన్ పెరుగుతాయి, వాటిని తగ్గించడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, నీటి వనరుల పరిరక్షణ, అటవీ భూములు నీటి నిల్వలను పెంచుతాయి, భూగర్భ జల స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫిఫ్త్ వన్, అటవీ సంపద పెంపు, అటవీ ఉత్పత్తులను అనగా మూలికలు, చెక్క, పండ్లు మొదలైన వాటిని సమర్థవంతంగా పెంచే అవకాశం లభిస్తుంది. ఫారెస్ట్ బ్లాక్ రిజర్వ్ చేయడం ద్వారా ఏమి జరుగుతుందంటే ఆ భూమిపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది, వ్యక్తిగత భూస్వామ్య హక్కులు ఉండవు, చెట్ల తొలగింపు, నిర్మాణాలు, మైనింగ్, వ్యవసాయం వంటి మానవీయ చర్యలు పరిమితమవుతాయి. అటవీ అభివృద్ధి ప్రణాళికల ప్రకారం ప్రభుత్వం పరిరక్షణ చర్యలు చేపడుతుంది. అయితే ఫారెస్ట్ బ్లాక్, రిజర్వ్డ్ ఫారెస్ట్ కి తేడా ఏంటి? ఫారెస్ట్ బ్లాక్ అనేది ప్రభుత్వం కొత్తగా అటవీ భూభాగాన్ని గుర్తించి పరిరక్షణ చర్యలు ప్రారంభించే ప్రాంతము ఫారెస్ట్ బ్లాక్. మరి రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఇప్పటికే అధికారికంగా రక్షణ కలిగిన అటవీ ప్రాంతము, ఎటువంటి మానవ చర్యలు జరగకుండా కఠిన నియంత్రణల అమలులో ఉంటాయి. ఈ 3 ఫారెస్ట్ బ్లాక్లు ఎందుకు రిజర్వ్ చేశారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు రంగారెడ్డి, జగిత్యాల జిల్లాలో కొన్ని భూములను ఫారెస్ట్ బ్లాక్లుగా ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెరిగి ప్రకృతి సమతుల్యతను మెరుగుపరిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.